नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली क़ाल सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफ़ीअना सनदना व हबीबना मौलाना मुहम्मदिन व बारिक वसल्लिम। మనందరం కూడా నికాహ్ సందర్భంలో జమ అయి ఉన్నాము. ఇక్కడ పెళ్ళికి మనం జమ అయినప్పుడు భోజనాల గురించో నగల గురించో బట్టల గురించో మాట్లాడుకోవాలి, కానీ ఎక్కడ చూసినా ఇస్తమాలు చేసి దీని మాటలు చెప్పి అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఇదేంటి మాకు అన్నీ తెలుసు కదా అని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. ఎక్కడైతే ఏ సభలోనైతే అల్లా యొక్క నామము ప్రవక్త గారిపై దరూదు ఉండదో ఆ సభ రేపు ప్రళయ దినాన చింతకు కారణమవుతుంది అన్నారు ప్రవక్త గారు. మనం ఏ కార్యక్రమం చేసినా అక్కడ దీని మాట జరగాలి. గృహప్రవేశం జరుగుతున్నా, నికా జరుగుతున్నా, ఒలిమా జరుగుతున్నా, హకీగా జరుగుతున్నా నలుగురు జమ అవుతాం కదా. మనం మామూలుగా ఇస్తమాకు రమ్మంటే నాకు పని ఉంది వదినా నువ్వు వెళ్ళిపో, కొత్తలే మీ అన్నయ్య వస్తారు కదా అని భోజనాలు పెట్టాలి. ఇక్కడ అనుకోండి ఇంక ఇదే పని మీద వచ్చాం కాబట్టి ఒక సందర్భం మనకి ఒక 4 మాటలు అల్లా యొక్క మాటలు వినడానికి మనం మంచి అవకాశం దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. మీరు వినటం వల్ల ఇక్కడ కూర్చొని ఈ మాటలు ఆలకించడం వల్ల దీనికి ఏమి లాభం జరిగిపోదు. మనం మారతాం, మనలో మార్పు వస్తుంది, అల్లా యొక్క దయ పొందే వాళ్ళం అవుతాం. ఇప్పుడు పిల్లలు చదువుకోమంటాం, ఆ వయసులోకి ఏమర్థమవుద్ది? అత్త మాటలు తినేస్తున్నారేంటి నేను వెళ్ళను కదా అంటాడు స్కూల్లో. ఇవాళ చదువుకోకపోతే ఏమవుతాడికి? రేపు గేదెలు కాసుకోవడం పని చేయడు. ఇప్పుడు చదువుకుంటే రేపు పొద్దున బాగుపడతాడు. ఈరోజు మనం ఇక్కడ చెప్తున్న మాట విని ఆచరిస్తే బాగుపడతాం. ఇక ఇహలోక పరంగా బాగుపడతాం, పరలోక పరంగా బాగుపడతాం. వినలేదనుకోండి, ఆచరించలేదనుకోండి, నష్టపోయేది మనమే. అల్లాను ఆరాధించడానికి కోట్ల మంది దైవదూతలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది సజ్దాలో ఉన్నారు, ప్రళయదేవునికి సజ్దాలోనే ఉంటారు, వాళ్ళు లెగరు. రుకులో ఉన్నారు, ప్రళయదేవునికి రుకులోనే నిలబడి ఉన్నారు, అల్లాను స్తుతిస్తూనే ఉన్నారు. అల్లా యొక్క సింహాసనాన్ని మోసే దైవదూతలు ఉన్నారు, అల్లాను ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారు, పొగుడుతూనే ఉంటారు. వాళ్ళ పనే అది. మనం ఆరాధించక్కర్లే అల్లాను ఆరాధించుకుంటే బాగుపడేది మనము. సేల్స్ మెన్ బ్రష్లు సబ్బులు అమ్ముతుంటాడు, రోడ్డు మీద కొనుక్కోండి ఇవన్నీ అంటాడు. వాడు కంపెనీని డెవలప్ చేయడానికి అమ్మట్లాడు, వాడు బతకడానికి అమ్ముకుంటున్నాడు. వాడు అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి. కంపెనీ ఎలాగో డెవలప్ అవుతుంది, వీడు బతకడానికి అమ్ముకుంటున్నాడు. అలా నమాజ్ అల్లా మనం బాగుపడడానికి, ధర్మం మనం బాగుపడడానికి ఇచ్చాడు. ఆ ధర్మ ప్రకారం జీవితం గడపడానికి ప్రయత్నించాలి. ఇస్లాం మనం అందరం అనుకుంటున్నాం కదా, బాగుండాలండి, ఇబ్బంది ఉండకూడదండి, కష్టాలు ఉండకూడదండి, ఇంట్లో గొడవలు ఉండకూడదండి, వ్యాపారాలు బాగా సాగాలండి, మేము చక్కగా నలుగురిలో తిరిగే విధంగా ఉండాలండి అని మనం అందరం అనుకుంటున్నాం కదా. అలాగే అల్లా కూడా మనం అలా ఉండాలనే ఈ ధర్మం ఇచ్చాడు. ధర్మాన్ని వదిలేసి బాగుపడాలనుకుంటున్నాం. ఇక్కడ అది ఇస్లాంను ఆచరించకుండా బాగుపడాలనుకుంటున్నాం. నమాజు చదవకుండా సుఖపడాలనుకుంటున్నాం. ఖురాన్ని చదవకుండా ఉండి మనం బరకత్తును పొందాలనుకుంటున్నాం. ఎలా కుదురుతుంది అది? దాని మార్గమే అల్లా తఆలా ఇచ్చాడు. నువ్వు ధర్మ ప్రకారం జీవితం గడిపితే నువ్వు సాఫల్యం పొందుతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు చక్కగా ఉంటావు, నీ జీవితంలో ఏ రకమైన లోటుపాట్లు ఉండవు. మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర చదివితే అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన అనుచరులు పడ్డటువంటి ఇబ్బందులు, యాతనలు ఏంటి చెప్పండి? కట్టుకోవడానికి బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు, సరైన తిండి లేదు. పుస్తకాల్లో ఏం రాయబడిందంటే ఒక సహాబీ గారు అంటున్నారు, నేను ఖర్జూరపు పిక్కని నోట్లో చప్పరించి ఆ దినం మేము గడిపేవాళ్ళం అన్నారు. శిష్యులు అడిగారు, ఖర్జూరపు పిక్కతో ఏమవుతుందండి గురువు గారు అంటే, ఆ ఖర్జూరపు పిక్క కూడా లేనప్పుడు దాని విలువ అర్థమైందయ్యా అన్నారు. అంటే అంత కఠినమైన పేదరికంలో ఉన్నారు, కానీ ధర్మాన్ని వదలలేదు, నమాజు మానలేదు, ఖురాన్ని విడిచిపెట్టలేదు. దానికి ప్రతిఫలంగా ఏమైందో తెలుసా? మనందరం కూడా ఎప్పుడు చూసినా ప్రవక్త గారు కష్టాలు పడ్డారండి, సహాబాలు కష్టాలు పడ్డారండి, చాలా యాతన పడ్డారని అంటున్నాం. ఇది ఒక చాప్టరే, ఒక భాగమే. ఇంకో భాగం ఉంది సహాబాలకి, ప్రవక్త గారి శిష్యులకి ఇంకో భాగం ఉంది. ఏంటో తెలుసు? అది మదీనా నగరంలో దానం ఇద్దామంటే దానం తీసుకునేవాళ్ళు లేడు. అంటే అందరూ ధనికులే, అందరూ డబ్బున్న వాళ్ళు అయిపోయారు, అందరూ కూడా స్తోమత వచ్చేసింది వాళ్ళకి. దానం చేద్దామంటే తీసుకునేవాళ్ళు లేడు. ఒక సహాబీ రదియల్లాహు తఆలా గారు ఏం చేశారంటే, ఒక ఒంటెపై ఈ జకాతు సొమ్ము ఏదైతే ఉందో అది పెట్టి, అయ్యా ఇది దానపు సొమ్ము, ఎవరైనా హక్కుదారులు ఉంటే తీసుకోండి అని ఆ ఒంటె మీద ఆ దానపు సొమ్మును వేసి ఊర్లో పంపించారు. అది తిరిగి సాయంత్రం అయ్యేసరికి 10 వంతుల సరుకు తీసుకొచ్చేసింది. ప్రతి వాడు ఇచ్చేవాడే తప్ప పుచ్చుకునేవాడు లేడు. వాళ్ళ ఇళ్లలో ధనరాశులు, బంగారపు రాశులు,
వజ్ర రాసులు ఉండేవి, బంగారాన్ని గొడ్డలతో నరికి పంచిపెట్టేవారు. అంత ధనికులయ్యారు. దేనిపై? దేనిపై? ధర్మ ప్రకారం జీవితం గడపటంపై. ధర్మాన్ని వదల్లా. మనం ఏం చేస్తున్నాం అంటే అయితే ఇటు లేకపోతే అటు. మన రంజాన్ వస్తే వదల్లా, జాగారాలు చేసాం, ఉపవాసాలు పాటించేసాం, సెహరీలు ఇప్పించేసాం. అందరూ కూడా అసలు పండగ వాతావరణం నెలంతా కూడా నెల అయిపోయింది, నెల వంక కనపడింది. రేపు ఈదుల్ ఫితర్ అన్నారు, మొత్తం మళ్ళీ మాయం. ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మాయం. ఏంటంటే అమ్మాయి చాలా చేసామమ్మా అని పనులు చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్ ఉంది కదా, కరెంటు మాట అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మాట? అర్థం అవట్లేదా? ఒకటి అర్థం అవుతుంది, రెండు అర్థమైపోతుంది. ఉందా పోయిందా? పోయిందా? దరిద్రం వదిలింది. అర్థమవుతున్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మాకు అర్థమవుతుందండి మాట అంటాను. మరి ఇలా అన్నారేంటి? సగం అర్థమవుతుందా ఇందులో కూడా? సరే వినండి మాట. మనం ధర్మ ప్రకారం జీవితం గడపటం వల్ల మనం బాగుపడతాము. మనం ధర్మాన్ని విడిచిపెడితే మనం మన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాము. సహాబాలకి ఈ మాట అర్థమైంది కాబట్టి వాళ్ళు కటిక పేదరికంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా ఎప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టరాదు. ఇప్పుడు కరెంట్ ఉంది కదా, కరెంట్ వస్తే పర్లేదు, వెళ్ళిపోతే కొన్ని ఒక గంట తర్వాత 6 గంటలతో ఎప్పుడో వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉందన్న. ఒత్తు వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, వస్తుంది చిచి ఎంత కూడా ఏంటిదే అంటాం. మీరేమో వస్తున్నారు కాసేపు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, రంజాన్కి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, పండగ వస్తున్నారు మళ్ళీ మానేస్తున్నారు, ఎప్పుడు గుర్తుకొచ్చి వస్తున్నారు. ఎలా ఉంటది? మిమ్మల్ని చూస్తే అల్లాకు ముచ్చటేస్తుందా? మీరు నమాజీదారులు అనిపించుకుంటారా? మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని వీళ్ళు తొలగించుకునేవారు అవుతారా? ఏది? అక్కడేమో ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో వాళ్ళు నమాజులు చదివితే ఆకలి బాధతో వరుసలు కూడా సురత పడిపోయేవారు, నిలబడే శక్తి ఉండేది కాదు. అంటే వాళ్ళు ఏం నేర్పించారు మనకి? ఈ స్థితిలో ఉన్న నమాజ్ మానటానికి వీల్లేదన్న. ఇప్పుడు మొహర్రం నెల, ఇది ఇస్లాం యొక్క ప్రప్రదమైన నెల. జనవరి ఎలాగో ఉగాది ఎలాగో ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహర్రం అనేది ముస్లింలకు ఇది ప్రప్రదమైన నెల, జనవరి నెల లాంటిది. ఈ నెలలో ప్రవక్త గారి మనవులు ప్రాణత్యాగం చేసి మనకేం నేర్పించారంటే ప్రాణమైనా ఇచ్చేమో కానీ నమాజు మానటానికి వీలు లేదు అన్నారు. ప్రాణమైనా ఇచ్చేమో కానీ నమాజు మానకూడదు అన్నారు. మనం ప్రాణం మీదకి రాకర్లా, చిన్న పని ఉంటే మానేస్తున్నాం, తలపొట్టు వస్తే మానేస్తున్నాం, ఊరైతే మానేస్తున్నాం. ఇప్పుడు పెళ్లికి వచ్చారు, నిన్న రాత్రి కొంతమంది వచ్చారు, ఇప్పుడు పగలు కొంతమంది వచ్చారు. ఎంత సమయం కేటాయించి వచ్చాను చెప్పండి ఒకసారి. బాగుండదులే పాపం పెళ్ళి అంట కదా, అది పెట్టండి మామూలు డబ్బులు ఎలా పెట్టరు, మీరు సెలవు పెట్టండి అని సెలవు పెట్టుకుని టైం కేటాయించి రాత్రి అనగా కొంతమంది, పగలనగా కొంతమంది. ఒక వ్యక్తికి అంత విలువ ఇచ్చిన మనం పుట్టించిన వాడికి విలువ ఇవ్వకలేదా? ఈ జన్మ అల్లా ఇవ్వకపోతే మన బతికేంటి? మన దేహంలో ఉన్న చిటికినేలు ఉంది కదా, చిటికినేలు, ఆ చిటికినేలు కింద చిన్న బోర్ కింద పిలకొత్తది, అది మాట్లాడుతూ పీకెత్తారు. ఆ పీకిన తర్వాత అందులో చీవి నిండిపోయి ఉన్న యాత్ర ఉంది చూసారా, దాన్ని కూడా మనం తట్టుకోలేం. మన జీవితం ఎందుకు పనికిరానటువంటిది. అల్లా తన దయతో మనల్ని నడిపిస్తున్నాడు, అతని దయ మనకు ముందుకు సాగిస్తుంది. ఆ అల్లాను మర్చిపోకండి, అల్లా యొక్క కృతజ్ఞత తెలపండి. ఇప్పుడు ఈ కుర్రోడు వాటర్ తీసుకెళ్తున్నాడు, ఆ వాటర్ తాగి ఏమంటారు మీరు? థ్యాంక్స్ రా బాబు, ఇందా నుంచి అనుకుంటున్నాను రా. ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ ఉందా? ఓ 10 రూపాయలు పెట్రోల్ మీరు బండి మీద నడిపించుకెళ్తారు, ఆగిపోయింది, ఎవరో చూసి ఆడ బండిలో పెట్రోల్ మీకు 10 రూపాయలు పెట్రోల్ వేసాడు, ఆడికి థ్యాంక్స్ ఉందా? జీవితం ఇచ్చినోడు థ్యాంక్స్ లేదా? జీవితం ఇచ్చినోడు కృతజ్ఞత లేదా? ఏం చేయమన్నాడు? ఏంటి 24 గంటల మసీదులో కూర్చోబోమంటున్నాడండి, పెళ్ళాం పెట్లు వద్దంటున్నాడండి, 24 గంటలు అతనే ఆరాధించాలంటున్నాడండి, పెద్ద గెట్టవుడు పెట్టేమన్నాడు. ఇలాంటి ఏమని చెప్పాడా? ఇలా ఉందా ఇస్లాంలో? అన్నీ చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి కొంతమంది వచ్చారు ప్రవక్త గారి దగ్గర. ఏంటి ప్రవక్త గారి జీవితం గురించి చెప్పండి అమ్మగారు అన్నారు. అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి. వాళ్ళ మనసులు చెలించిపోయినాయి. నేను ఒక పెళ్లి చేసుకున్నాడు ఒకడు, నేను రోజులు ఉండిపోతానన్నాను. వాళ్ళందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ఇది నా సాంప్రదాయం కాదయ్యా అన్నారు. అంటే సన్యాసిగా ఉండటం నా సాంప్రదాయం కాదు, నేను పెళ్లి చేసుకుంటాను, ఉపవాసాలు ఉంటాను, నేను దీని పని చేస్తాను, నేను ఆరాధన చేస్తాను, అన్ని పనులు చేసుకుంటూ అల్లాహ్ని ఆరాధించడమే నా ధర్మం అన్నారు. మనమేమో అన్ని మానేస్తున్నాం ఒకసారి, లేకపోతే మొత్తం అసలు కనపడతలేదు. ఇది ఎక్కడ? మసీదులో ఇప్పుడు దాకా మన పేరు లేదు. మసీదు యొక్క ఆ లిస్టులో ఎక్కడయా సుభాన్ గారు ఎక్కడయా అంటే సుభాన్ గారు ఎక్కడ లేరు, మీరా గారు ఎక్కడ లేరు, ఎక్కడ రాడండి నమాజ్కి. ఇదేంటి? సాయిబై పుట్టి నీ పేరు మసీద్ లిస్టులో లేకపోతే నిన్నేమనాలా? నువ్వు ఇంట్లో నమాజ్ చదవకపోతే ప్రవక్త గారు నీ ఇంటిని శ్మశానంగా మార్చకమ్మా నువ్వు అన్నారు.
అదేంటది ఇంటిని శ్మశానంతో ఎందుకు పోల్చారు? నీ ఇంట్లో నమాజ్ లేదు, నీ ఇంట్లో ఖురాన్ లేదు, నీ ఇంట్లో జిక్కర్ లేదు, నీ ఇంటికి ఆ శ్మశానానికి తేడా లేదన్నారు. ఎవడైనా కబ్రస్థాన్కి వెళ్తాడా? ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాడా కబ్రస్థాన్కి? మామూలుగానే కబ్రస్థాన్కి వెళ్తే 10 సార్లు కాళ్ళు కడుక్కుంటాం మనం. ఆయన వచ్చేస్తారేమోనని, వెనకాల మస్తాన్ గారు వచ్చేస్తారేమోనని ఇంటికి వెళ్ళాం మనం. మసీదుకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మసీదు నుంచి ఇంటికి వెళ్తాం. ఎందుకంటే భయం, ఆయన వచ్చేస్తారేమోనని. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? కబ్రస్థాన్ అంటే మన అందరూ భయమే. మీ ఇళ్ళని శ్మశానాలు చేయకండి అంటే, మీరు మీ ఇళ్లలో నమాజు చదవకపోతే, మీ ఆడవాళ్ళు మీరు ఖురాన్ చదవకపోతే, మీరు అల్లాహ్ యొక్క నామాన్ని జపించకపోతే, ఆ కబ్రస్థాన్కి మీ ఇంటికి ఏమీ తేడా లేదు. మరి ఏం చేయాలి? మీ ఇళ్లలో ఆడవాళ్ళు నమాజ్ చేయాలి, మగవాళ్ళు మసీద్కి వెళ్ళి నమాజ్ చేయాలి, ఖురాన్ చదవాలి. ఈరోజు హదీస్ చదివాం పొద్దున్న నేను. మీ ఇళ్లలో ఖురాన్ చదివితే మీ ఇళ్లలో ఉన్న చెడున్నీ దూరం చేయబడతాయి, అల్లాహ్ యొక్క కరుణాదైవ దూతలు ఆ ఇంట్లోకి వస్తాయి అన్నారు. మీరేమో ఈ బ్లూటూత్ వచ్చేసినాయి, అయ్యో వేలాడుతున్నాయి, అందులో బ్లూటూత్ ఉంటుంది. పెద్ద సాయిబారు వచ్చిన వెంటనే పెద్ద ఒత్తాత కింద యాసీన్ సూరా పెట్టేసి అది మోగుతుంటుంది, ఈడేమో టిఫిన్ వండుకుంటుంది, ఈడేమో పేపర్ చదువుకుంటుంటాడు. అదా దీనంటే? ఖురాన్ని నోటితో చదవాలి, ఖురాన్ని కళ్ళతో చూడాలి, ఖురాన్ చేతులతో పట్టుకోవాలి. ఖురాన్ చూసినా పుణ్యమే, చదివినా పుణ్యమే, నేర్చుకున్నా పుణ్యమే, నేర్పించిన పుణ్యమే. అలిఫ్ లామ్ మీమ్. అలిఫ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం. ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాలు. నమాజులో నిలబడి చదివితే 100 పుణ్యాలు, కూర్చొని చదివితే 50 పుణ్యాలు, వజూతో చదివితే 25 పుణ్యాలు, వజూ లేకుండా చదివితే 10 పుణ్యాలు. 10 పుణ్యాలతో నిండిపోయినటువంటి ఆ గ్రంథాన్ని ఇప్పుడు దాకా పూర్తి చేయలేకపోయాము. మళ్ళీ సాయిబులు అంటున్నామా? ఒక ఆయన నా దగ్గరికి లడ్డూలు తీసుకొచ్చాడు. గురుగారు ఈ లడ్డూలు తీసుకోండి అన్నాడు. దేనికి రా బాబు అన్నా? నేను 6 సంవత్సరాలు ఏంటండి ఇస్లాం స్వీకరించి, 6 సంవత్సరాల నుంచి ఎడతెగకుండా ఖురాన్ని నేర్చుకున్నానండి. ఈ రోజుకి నేను ఖురాన్ సంపూర్ణం చేశానండి. అల్లా గ్రంథం చదివినందుకు సంతృప్తిగా ఉందండి. అందుకని తీపి కబురు గురువుగా మీకు వినిపిద్దామని ఈ లడ్డు తీసుకొచ్చానని అన్నాడు. ఇతర మతంలో పుట్టి ఇస్లాంని అర్థం చేసుకుని ఖురాన్ చదవాలనే మటు జ్ఞానం అతనికి ఉంది. నువ్వు సాయిబు పుట్టుక పుట్టి నీ పేరు శిలాలో మస్తాను సుబానని పెట్టుకుని ఇప్పుడు దాకా ఖురాన్ పూర్తి చేయడం కాదు, ఖురాన్ కూడా పట్టుకోలేదు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ వస్తే జిబ్రీల్ గారు ఖురాన్ వినిపించేవారు. ప్రవక్త గారు జిబ్రీల్ గారికి వినిపించేవారు. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు గారు ఖురాన్ వినిపించేవయ్యా అన్నారు. ఆయన యా రసూలుల్లాహ్, ఇదేంటండి మీపై ఖురాన్ అవతరించింది, నేను మీకు వినిపించడం ఏంటండి అన్నారు. ఆయన అన్నారు, నా మనసు కోరుకుంటుందయ్యా ఖురాన్ వినాలని. ఎవరిపై అయితే ఖురాన్ అవతరించిందో ఆయనే అంటున్నారు ఖురాన్ వినాలుందయా అని. మీ ఇంట్లో ఖురాన్ ఉంది, మీరు చదవట్లేదు. మరి ఇస్లాంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నామా? నైనే మీరు భయ్యో, మీరు నేను మారాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకా దరిద్రం వెలగబోతూనే ఉన్నాం. ఇంట్లో గొడవలు, సమస్యలు, కోడలతో గొడవ, అల్లుడితో గొడవ, సంపాదనలో గొడవ. ఏంటిదంతా? ఇది అల్లాహ్ తఆలా యొక్క శిక్ష. పైనుంచి ఆకాశం నుంచి ఏదో నిప్పులు రాలిపోవు, భూమి చీలుకుపోదు. ఇలాంటి సమస్యలే ఉంటాయి. శతమతం అయిపోతాం, నలిగిపోతాం, ఎందుకు పనికి రాకుండా పోతాం. ధర్మాన్ని ఆచరించండి, ఇస్లాం ధర్మంలోకి రండి. ఇప్పుడు నికా సందర్భంలోకి వచ్చామా? ఈ నికాకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ తెలిసి ఉండాలి మనకి. ఏది చేయాలి, ఏది చేయకూడదు మనకు అన్నీ తెలుసు. ఏంటిది? ఏం తీసుకోవాలి? మేము కట్నం తీసుకోమండి అంటున్నారు. మళ్ళీ అన్నీ వెనకాల నుంచి అన్నీ ఏముంది, స్థలం రాసేయండి పర్లేదండి. ఇదేంటి? వద్దంటే వద్దన్నట్టే ఉండాలి. మీరు మీ కోడ వచ్చిన వేళ విశేషం మీ జీవితాల్లో బరకత్తు తీసుకురావడానికి మార్గం అవుతుంది. ఆ అమ్మాయి ముఖద్దరు, ఆ అమ్మాయి విధిరాత అల్లాహ్ తఆలా వేరేగా రాశాడు. ఆ అమ్మాయి అడుగు పెట్టిన వేళ విషయం మీ జీవితాల్లో బరకత్ రావచ్చు. తీసుకున్నారు, 10 లక్షలు తీసుకుంటారు, వచ్చింది మొత్తం కొట్టుకుపోయింది, అడుక్కునే స్టేజ్కి వచ్చేసింది. ఏం చేస్తారు? మనకు ఆ సొమ్ములు బరకత్ లేనప్పుడు ఎందుకు మనకి? బరకత్ దేంట్లో ఉందో తెలుసా? నికాలో ఇచ్చే మహర్ ఉంది కదా, 5,000 రూపాయలు మహర్ ఇచ్చారు కదా, ఈ మహర్లో బరకత్ ఉంది. ఈ మహర్ అమ్మాయి యొక్క హక్కు అది. ఆ అమ్మాయి ఏమంటే, ఇగో నాకు ఇచ్చిన ఈ 5,000 మీరు వ్యాపారంలో పెట్టి మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోండి అంటే, ఆ మహర్ డబ్బు ఏ వ్యాపారంలో అయితే పెడతారో ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని. మీరు ఆ మహర్ గురించి, మా తాత 550 ఇచ్చాడు, మా తాతగారు 525 రూపాయలు ఇచ్చారు, నేను మా నాన్నగారితో చూశాను, ఆయన 525 రూపాయలు ఇచ్చాడు, మాది బలంగా 525 రాదు. దేనికి? అప్పుడు 525 రూపాయలు అంటే అప్పుడు 5,000 10,000 కన్నా ఎక్కువే. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా. మామూలుగా గజం స్థలం అప్పుడు ఎవరు కొనరా అంటే కొనేవాడు కాదు. ఇప్పుడు అత్తిల్లో సెంటర్లో కొనాలంటే ఎంత? 2,000, 10,000, వేల మీదే. అంటే అప్పుడు వేరు, ఇప్పుడు వేరుగా పెరిగింది కదా. కానీ మీరు మాత్రం మారరు. 525 రూపాయలు బలంగా రాయండి.
దాని గురించి చర్చలు, దాని గురించి డిస్కషన్స్. మా తాతను అడగాలి, మా మాయని అడగాలి. దేనికి? బరక్కత్ గల సొమ్మునేమో దాచేస్తున్నారు, బరక్కత్ లేని దాన్నేమో తీసేసుకుంటున్నారు. దానివల్ల ఏమైనా మంచి జరుగుతా? కాబట్టి మనం ధర్మం ప్రకారం జీవితం గడపడానికి మనందరం సంకల్పం చేయాలి. హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అద్దీన్ ఉస్ర్. దీన్, ధర్మం చాలా సులువైంది, దాన్ని మీరు బరువు చేసేశారు. ఎంత సులువండి! ఒక కుంటోడు, మోగోడు, వికలాంగుడు కూడా ధర్మ ప్రకారం నడవగలడు. ప్రపంచం అలా కాదు, వాడికి అన్నీ ఉండాలి, కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, మంచి తెలివితేటలు ఉండాలి, అప్పుడు కానీ ఏంటంటే దాని ధనం సంపాదించలేడు. కానీ దీన్, మీరు ఏ స్థితిలో నిలబడి చదవలేదు, నమాజ్ ఏం చేయాలి? కూర్చొని చదవచ్చు. కూర్చొని చదవలేము, పడుకొని చదవచ్చు. పడుకొని చదవలేము, కన్ను సైగతోనైనా నమాజ్ చదవచ్చు తప్ప నమాజ్ మానడానికి ప్రసక్తి లేదు. కాబట్టి మీరు నేను ఈ సభ ద్వారా మన ధర్మాన్ని తెలుసుకుందాం, మనం ఆచరిద్దాం, నలుగురికి తెలియపరుద్దాం. మనం కనుక ధర్మ ప్రకారం జీవితం గడిపితే మనం నడిచే నడవడిక ద్వారా ఎదటి వాళ్ళు కూడా ఇస్లాం వైపు ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు విశ్వాసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మీ మనసులో ఉంటుంది. విశ్వాసం మీ మనసులో ఉంటుంది. నమాజు మీ ఇళ్లలో, ఆడవాళ్ళు అయితే ఇళ్లలో, మసీదులో అయితే మగవాడు. నమాజ్ మసీదులో ఉంది, రోజా మీ కడుపులో ఉంది, హజ్ యాత్ర ఏమో కాబా దగ్గర ఉంది, జకాత్ ఏమో మీ ముసల్మాన్లు పంచిపెట్టాలి. మరి ఇస్లాం ధర్మం అంటే ఎదటి వారికి ఎలా తెలుస్తుంది? మీ నడవడిక ద్వారా తెలుస్తుంది, మీ గుణగణాల ద్వారా తెలుస్తుంది, మీ ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. అది చూసి అంటారు, సభాష్ అండి, మీరు అంటుంది తప్పండి, ఇస్లాంలో మా పక్కన ఇంటి పక్కన సాహిబులు ఉన్నారండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఏం వండుకున్నా మాకు పంపిస్తారండి, మాతో సోదరాభావంతో ఉంటారండి, మేము హాస్పిటల్లో ఉంటే మాకు ఎవరు లేకపోతే వచ్చి హాస్పిటల్లో నిలబడి, అలాంటి మంచి ప్రవర్తన ద్వారా వాళ్ళు ఇస్లాంలో వస్తారు. మన ఇంటి వాళ్ళ ద్వారానే మనం ప్రవర్తించలేకపోతున్నాం. హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నికా గురించి ఏమన్నారు? నీ సత్ప్రవర్తన నీ భార్యతో మొదలుపెట్టు, ఆవిడ నీ దగ్గర బందీ అయి ఉంది. ఎవరి దగ్గర మొదలెట్టాలంట? భార్య దగ్గర మొదలుపెట్టమన్నారు. మనం భార్య దగ్గర స్టార్ట్ చేస్తాం కొట్టడం, మనం భార్య దగ్గర స్టార్ట్ చేస్తాం. మన టార్చర్ ఏంటో, మన యొక్క మోనార్కితనం ఏంటో, మన శాడిజం ఏంటో అక్కడ చూపిస్తాం. మా ఆయన పైకి చాలా బాగా కనపడతాడే, ఆడంత దరిద్రుడు ఇంకోటి లేదని పాపం వెనకాల బాధపడుతుంటాడు. అదా ఇస్లాం అంటే? ఇస్లాంలో ఉన్నామంటే మనం ఎదటి వారికి మేలు చేకూర్చే విధంగా ఉండాలి. కాబట్టి కొన్ని మాటలు చెప్పి నా మాట ముగిస్తాను. ఏంటంటే అది హదీస్లో, ఇప్పుడు ఇస్లాం యొక్క మనం అందరం కూడా ఇక్కడ నికా సందర్భంలో జమ అయ్యాం కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి నికాలో కూడా ఈ మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలి, ఆచరించాలి, మనందరం మారాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక సహాబీ గారు, ప్రవక్త గారికి శిష్యులు వచ్చి, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి, నా భార్య యొక్క హక్కు నాపై ఏంటి అనండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నీ భార్యని నువ్వు ఎలా ఉండటం ఇష్టపడతావో అంతే అందంగా చూసుకోవాలయ్యా. ఉత్తి పుణ్యాన్న భార్యపై చెయ్యెత్త మాకు, ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప కొట్ట మాకు అన్నారు. నేను నా ఇంటి కొరకు మంచివాడిని, నువ్వు నీ ఇంటి కొరకు మంచివాడుగా మారు అన్నారు. ఏమన్నారండి? మనం ఎలా ఉండటం ఇష్టపడతామో నా భార్యను కూడా అంతే అందంగా చూసుకోవాలి. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి మనస్తత్వం ఉంది. వాళ్ళు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు తమ తల్లి దగ్గర ఎంతో గారాభంగా పెరిగారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి ప్రేమ వాళ్ళకపోయాలంటే, ఎలాంటి ప్రేమ ప్రదర్శించాలంటే, ఈ ప్రేమలో తన తల్లిని, తన తండ్రిని, తన బంధువుల్ని అందరినీ మర్చిపోవాలా, నువ్వే సర్వస్వం ఎలా ఉండాలి. అలాంటి ప్రేమ భర్త భార్య పట్ల చూపించాలా. నువ్వు చూపించావు, బయట వాళ్ళ దగ్గర చూపిస్తావు. బయట వాళ్ళు నేను పని చెప్పారు అనుకోండి, మెలికలు తిరిగి వదిన గారు అంతేనా, ఇంకేం తెమ్మంటారా అంటాడు. ఇంట్లో ఏమో చెప్పింది అనుకోండి, ఇవిడ ఆయన మర్చిపోయారండి, రాత్రి చెప్తావు, నూనె ప్యాకెట్ అయిపోయిందంటే ఎద్దవా గోలా, పొద్దున్నే మొదలెట్టేసావు, రాత్రి చెప్పమన్నాను కదా అని గొలగలగర 100 వాగులు వాగిన తర్వాత ఎత్తాడు. ఇక్కడేమో బయటేమో ఏంటి సూపర్ మ్యాన్ లా నటించేస్తున్నాడు, ఇంట్లో ఏమో దుర్మార్గులు అన్నాడు. ఇది ఎక్కడిది? అసలు హక్కు ఎవరిది? నీ భార్య దగ్గర నువ్వు మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించమన్నారు ప్రవక్త గారు. కాబట్టి ఆడవారిని బాధ పెట్టమాకండి, వాళ్ళని సంతోషంగా. ఏ ఆడదైతే నట్టింట ఏడుస్తుందో ఆ ఇంట్లో దరిద్రం నిండిపోయి ఉంటుంది. నట్టింట్లో ఏడిపించమాకండి. కాబట్టి మగవాళ్ళు, మహాప్రవక్త గారు అన్నారు, నేను నా ఇంటి కొరకు మంచివాడిని, నువ్వు నీ ఇంటి కొరకు మంచివాడుగా మారు. మిమ్మల్ని ప్రపంచం అంతా నెంబర్ 1 అంటే మీరు నెంబర్ 1 కాదు. మిమ్మల్ని కట్టుకున్న భార్య నా మొగుడు బంగారం అన్నారు. కాబట్టి భర్త బంగారం ఎప్పుడంటదే, నువ్వు సహకరించిన సహకారాన్ని బట్టి అంట. కాబట్టి మంచిగా ప్రవర్తించండి. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఆడది లేకపోతే మగాడికి మనుగడ లేదు. హోటల్లో ఎన్ని రోజులు తింటారు మీరు? హోటల్లో ఎన్ని రోజులు తింటారు? ఏ తిండి తిన్నా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఇంట్లో భార్య చక్కగా ఉండి ఆ ప్రేమతో ఆప్యాయతతో ఉంటే ఆ జీవితం యొక్క విధానమే వేరుగా ఉంటుంది. అందుకే అల్లాహ్ జోడా పుట్టించాడు. నువ్వు ఒంటరిగా బతకలేవనే నీకు అల్లాహ్ ఏం చేశాడు? జోడా పుట్టించాడు. స్వర్గంలో అల్లాహ్ తల్లిదండ్రులు జోడాని
అక్క తమ్ముడు జోడాన్ని పుట్టించలా, ఫస్ట్ భార్యాభర్తలు జోడ పుట్టించారు. వాళ్ళ ద్వారాయే అల్లా తల తల్లి విలువ తండ్రి విలువ వినిపించారు. ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటి జోడ, మొట్టమొదటి జత భార్యాభర్తే. ఆ భార్యాభర్త ద్వారా అల్లతల ప్రాపంచిక మనుగడ సాగించాడు. కాబట్టి మగవాళ్ళు తమ ఆడవాళ్ళ పట్ల ప్రేమగా, ఆప్యాయంగా, అన్యోన్యంగా ఉండాలి. తమ అత్తగారిని మాంగారిని గౌరవించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. వాళ్ళకి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల్ని నెరవేర్చాలి. చాలా మంది మగవాళ్ళు మూర్ఖంగా ఉన్నారు, ఇంకా చాలా దౌర్జన్యపరంగా ఉన్నారు. ఆ దౌర్జన్యాన్ని మార్చుకోకపోతే అల్లా యొక్క శిక్ష మీకు ఎలా అవుతుందో తెలియదు. కాబట్టి మారండి, అల్లా దగ్గర తోబా చేయండి, క్షమాపణ వేడండి, మంచి జీవితం వైపు మీ జీవితాన్ని మరలించండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఆడవాళ్ళు కూడా వినండి, మగవాళ్ళ గురించి ఉన్నారు, చాలా మాటలు ఉన్నాయి, టైం చూస్తే 12 అయిపోయింది. ఒక ఆడవాడు వచ్చి, ఓ దైవ ప్రవక్త, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నా భర్త యొక్క హక్కు నాపై ఏంటి అని అడిగాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, నీ భర్త రుణం నువ్వు ఎప్పటికీ తీర్చలేవమ్మా అన్నారు. మా భాగ్యనండి ఆడవాళ్ళు, నీ భర్త రుణం నువ్వు ఎప్పటికీ తీర్చలేవు. ఎంతలా తీర్చలేవు తెలుసా? నీ భర్త అనారోగ్యంతో దేహం అంతా పుళ్ళు పడిపోయి, ఆ పుళ్ళల్లో చీమి నిండిపోయి, ఆ చీమిని నీ నాలికతో శుభ్రం చేసిన నీ భర్త రుణం నువ్వు తీర్చలేవన్న. మహాప్రవక్త గారు కూర్చుని ఉన్నారు. ఒక ఒంటె వచ్చి ప్రవక్త గారికి సాష్టాంగం చేసింది. సహాబాలందరూ లేచి అన్నారు, యా రసూలల్లాహ్, మా మనసు కూడా కోరుకుంటుంది, మీకు మేము సాష్టాంగం చేద్దాం అనుకుంటున్నాం, సజదా చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. ప్రవక్త గారు ఏమన్నారంటే, ఈ శిరస్సు ఆ దైవానికి తప్ప ఎవరి ముందు వంచరాదు. ఒకవేళ వంచమని అల్లా నాకు ఆజ్ఞిస్తే నేను ఆడవాళ్ళకి చెప్పేవాని తన భర్తలకి సజదా చేయమని అన్నారు. అంటే భర్త స్థానం ఎంతో ఈ మాటని బట్టి మనకు అర్థమైంది. ఇక్కడ మీరు ఈ 6 గంటల నుండి 10 గంటల దాకా సీరియల్ వస్తాయి. అష్టాచమ్మ, ఉండమ్మ, బొట్టు పెడతా. నేను మన బ్యానర్ మీద చూశాను, పైన బొమ్మరి ఇల్లు, ఆ పైన బ్యానర్ మీద ఉన్నాయి, నువ్వు లేక నేను లేను. ఏంటికి ఈ సీరియల్ను కూడా ఎంత చక్కగా చూస్తారంటే మీరు, మాషాల్లా. ఆ సీరియల్ మిస్ అవ్వడానికి లేదు. నువ్వు వచ్చాడా పోయాడా తర్వాత విషయం, అది భోజనం చేసినా పర్లేదు, భోజనం చేయకపోయినా పర్లేదు, సీరియల్ మిస్ అవ్వడానికి లేదు. వాళ్ళేమో సీరియల్ నటించి డబ్బులు సంపాదించుకున్నారో, నువ్వు నీ సంసారం పాటు చేసుకుంటున్నావు. ఆడు పాపం వచ్చాడు ఇంటికి, అంటే భోజనం బల్ల మీద పెట్టేసి తినేయండి, అష్టాచమ్మ వస్తుంది అంటుంది. అంటే అష్టాచమ్మకి ఇచ్చిన విలువ కూడా భర్తకు లేదా? నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను మొగల రేకులు అని, అవి ఇత్తడి రేకులు వస్తాయి తర్వాత. ఇవి చూస్తూనే ఉంటావా? ఇదా మన జీవితం? భర్త లేకపోతే మీకు ఇల్లు లేదు, మీకు సంసారం లేదు, మీకు మనుగడ లేదు, మీకంటూ గుర్తింపు లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, బాగా రాసుకోండి ఈ మాట. కొన్ని మాటలు మీరు ఎవరి కడుపునైతే పుట్టారో ఆ తండ్రికి కూడా చెప్పుకోలేరు. కొన్ని మాటలు మీ కడుపున పుట్టిన బిడ్డ కూడా మీరు కొన్ని మాటలు చెప్పుకోలేరు, కానీ భర్తతో మనస్ఫూర్తిగా చెప్పుకోగలరు. అల్లా మీకు ఇచ్చిన గొప్ప వరం భర్త. భర్త ఉంటే మంచం మీద ఉన్నాడు, ముత్తైదు అంటారు నిన్ను. నువ్వు మీ భర్త పోతే విధవా అంటారు. భర్తతోనే నీ మనుగడ, భర్తతో నీ కిరీటం, భర్తతో నీ గౌరవం, నీ జీవితమే నీ భర్తదు. ఒకవేళ పొరపాటున మగాడు ఏదైనా కోపంలో అన్నా, భార్యే మగాడు చేయి పట్టుకుని, ఏమండి నేను మీ మీదాన్నండి, ఏదో కోపం కలిగించాను ఏమనుకోకండి అంటే, అల్లా అటువంటి ఆడదానిపై కరుణ చూపుగాక అన్నారు ప్రవక్త గారు. మనం అలాంటిది ఏం లేదు కదా మన దగ్గర. అసలు ఇంటావంట దరిదాపులు కూడా ఇలాంటి మనం వెళ్ళి అడుగుదామా, చెయ్యి పట్టుకోవడం అదే చాలా దూరం వెళ్ళిపోయింది. అది మనం ఏమంటామంటే, మాకు లాయర్ తెలుసు, మా నాన్నకి ఎస్ఐ తెలుసు. దేనికి సంసారం నాశనం చేయడానిక? అట్లా ఎస్ఐ మనకి ఎందుకు, లాయర్ మీద అంటే సెటిల్మెంట్ అంట. ఇలా అంటున్నాడు నాన్న ఆయన, నాకు అసలు నచ్చలేదు, వచ్చేయి అంటే ఈడొచ్చేస్తాడు. కంగారు పడకమ్మా అని చెప్పి సంజాయించాలి. వాళ్ళకి చెప్పాల్సిన విలువలు ఏంటో నేర్పించాలి. మనం వెళ్ళిపోయి ఇద్దరు భార్యాభర్తల్లో, బాగా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల్లో 3వ వాడు వస్తే సంసారం పోయినట్టే. మీ బెడ్రూమ్లో మాట మీ హాల్లోకి వస్తే మీ సంసారం పోయినట్టే. గుట్టుగా ఉండాలి, ఇంటికి గుప్పిడి చెప్పకూడదు. ఏమని అన్నా ఆ రూమ్లోనే, నా భర్త కదా అన్నాడు, పోన్లే ఏదో కోపంలో ఉన్నాడు ఉంటాడులే అని మీరు సదురుకుపోతే మీ సంసారాలు నిలబెడతాయి. అల్లా తాలాకు తన ఆజ్ఞల్లో ఎన్నో ఆజ్ఞలు అల్లా తాలా అవతరింపజేశాడు. ఆజ్ఞల్లో విడాకులు కూడా, ఏదైతే విడాకు తల్లాక్ ఉందో అది కూడా అల్లాయే ఏంటంటే అల్లా తాలా ఆజ్ఞాపించాడు. కానీ ఎవరైతే విడాకులు తీసుకుంటారో, విడాకులు అనే మాట తన నోటి నుంచి జారీ చేస్తారో, అల్లా యొక్క సింహాసనం కూడా అదిరిపోతుందన్నారు. అల్లా యొక్క సింహాసనం వణికిపోతుందన్నారు. అంటే ఆ ఆచరణ అంత ప్రమాదకరమైంది. మీరు పెళ్లిని బట్టి గ్రాండ్గా చేస్తున్నారు, 6 నెలలు బాగుంటుంది, తర్వాత ఏదో ఒకటి ఎవరు తగ్గట్లా
మగాడు వేడిగా ఉంటే ఆడది చల్లారిపోవాలా, ఆడది కొద్దిగా వేడిగా ఉంటే మగాడు సదురుకుపోవాలా. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఈ యొక్క తొడుక్కున్న దుస్తులతో పోల్చాడు. లోపల బనీన్ ఉంటుంది, అది దేహానికి అతుక్కుపోయి ఉంటుంది. ఆడ మగ ఆ బట్టలు వేయడం వల్ల ఎలాగైతే గౌరవం వస్తుందో అలా ఇద్దరు కలిసి ఉండడం వల్లే గొప్పతనం. ఇద్దరు కలిసి ఉండడం వల్లే జీవితం యొక్క మనుగడ సాగుతుంది. మీరే మీ మగాడు గురించి చెప్పే మా ఆయన వేస్ట్ అండి, మా అత్తగారు గయ్యాలండి అని మొత్తం అన్ని ఏదో చిట్ట చదివినట్టు చదివేస్తుంటే వాళ్ళు ఏం గౌరవిస్తారా? మీరేమో పక్కలతో మాట్లాడుతుంటారు, మీ ఆయన వస్తాడు, ఏమంటే వదిలి గారు అన్నయ్య గారు వచ్చినట్టున్నారండి అంటారు. వస్తాడు, భోజనం ఏమైపోయింది కదా, ఇంకేం చేస్తాడు, తింటాం తప్ప ఇంకేం పని ఉంది అడిగంటే ఇంక నువ్వే తీసేస్తే గాలి అది విలువే ఉంటది. కాబట్టి తల్లులారా, మీరు మీ యొక్క భర్తల పట్ల అన్యోన్యంగా ఉండండి, ప్రేమగా ఉండండి. ఒకవేళ మీ పట్ల ఎవరైనా సరే అరే ఇంకో పెళ్లి చేసుకోరా అంటే అయ్యి బాబోయ్ మా ఆవిడ దేవత లాంటిదిరా, దాన్ని మోసం చేస్తే దేవుడు కూడా క్షమించడరా అనే విధంగా మీరు మీ భర్తతో ప్రవర్తించండి. ఒక మెట్టు ఇక్కడ దిగండి, కానీ మిమ్మల్ని అల్లాహ్ తఆలా 10 మెట్లు ఎక్కిస్తాడు. మీ అత్తగారిని మీ మాంగారిని మీ దగ్గర తీసుకొస్తాడు. వాడు చేతులు పట్టుకుని అంటారు, అమ్మ తప్పైపోయింది అమ్మ ఫాతిమా, ఏదో అన్నానే నిన్ను పెళ్లి అయిన కొత్తలో, నన్ను క్షమించమ్మా, అనకపోతే నా చెవు కొంచుకుంటాను నేను. మీ సత్ప్రవర్తన, మీ మంచి అలవాటు పోన్లేండి ఏదో చెప్పుండే ఆ వదిలేండి గొడవ, పండగ రమ్మనండి, అత్తయ్య గారు రమ్మనండి అండ్ అక్కయ్య గారు రమ్మనండి అని మీరు ఎప్పుడైతే ఈ బంధుత్వాలు కలుపుతారో, హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారో తెలుసా? బంధుత్వాలు కలపడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, బంధుత్వాలు కలపడం వల్ల ఆహారంలో అభివృద్ధి జరుగుతుంది. బంధుత్వాన్ని తెంచేసావు, నువ్వు మా గుమ్మాట ఆకలేదు, నీ ముఖం నేను చూడను, నువ్వు సత్తే నా ఇంటికి రావద్దు, నేను ఇదేంటిది మంగమ్మ శబదాలు చూసి సినిమా చూసి నాశనం అయిపోయాం. ఆవిడ బాగానే ఉన్నారు, సినిమా సూర్యకాంతం అంటే పెద్ద పేరు ఆవిడది, అత్తగారుగా గయ్యాలి. కానీ ఆవిడ నిత్య జీవితంలో ఆవిడ పుస్తకం రాసింది, ఆ నిత్య జీవితం చదవండి, చాలా మంచిదంటండి ఆవిడ. ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకు న్యాయం చేసింది ఆవిడ. కానీ యాక్చువల్గా ఒరిజినల్గా ఆవిడ అలాంటి గయ్యాలి కాదండి, చాలా ముద్రత్వాలు అండి ఆవిడ. అది చూసి మనం అవి అలా చేసింది ఆవిడ ఇలా చేసిందని మనం చేస్తే మనం సంకనాకు పోతాం. మనం ఎప్పుడు కూడా ఆడవారు అనుకుగానే ఉండాలి భర్త పట్ల, ఆడపడుచుల పట్ల. వచ్చారు పండగ ఒకసారి తీసుకురండి, 10,000 అవుతాయేమో, జత బట్టలు ఇప్పించారు, వాళ్ళు చేసే దువా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాసేస్తుంది. వాళ్ళని బాధ పెడితే మీరు ఎంత సంపాదన సంపాదించినా అది ఎప్పటికీ మీకు అభివృద్ధిని అభ్యుదయాన్ని ప్రసాదించదు. కాబట్టి ఆడవాళ్ళు తమ సంసారాల్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్లే విధంగా మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. ఇస్లాం ధర్మం ఏం చెప్తుందో, ఇస్లాంలో బోధనలు ఏమున్నాయో నేర్చుకోండి, దాని ప్రకారం జీవితం గడపడానికి ప్రయత్నించండి. దాంతోపాటు చివరి మాట ఏంటంటే పరదా వేసుకోండి, బురఖా వేసుకోండి. ఇది అల్లాహ్ తఆలా మిమ్మల్ని గౌరవించి ఇచ్చినటువంటి ఆజ్ఞ. విలువైన వస్తువుని దాస్తాం, మనం విలువైన వస్తువుని దాస్తాం, లాకర్లో పెడతాం, డబ్బుని బంగారాన్ని. అల్లాహ్ దగ్గర ఆడవారంటే విలువైన వస్తువు, ఎందుకు దాయమన్నాడు, ప్రదర్శన వస్తువు కాదు. ఒక ఇల్లు కట్టుకున్నాం మనం, ఆ ఇల్లుని దిష్టి తగలకుండా గుమ్మడికాయ కడతారు, పటికి కడతారు. మనం ఏం కట్టాలి? మాషా అల్లా అని పెట్టాలి. మాషా అల్లా అంటే ఇది అల్లాహ్ నిర్ణయం, ఆయన ఎలా కోరుకున్నాడో అలా జరిగిందని అర్థం. అంటే ఒక ఇల్లు కట్టాము, ఆ ఇంటికి ఎవరి దిష్టి తగలకూడదు, దానివల్ల నా ఇంటికి ఏ కీడు వర్తించకూడదని మాషాల్లా అని పెట్టారే. మరి మీ తల్లో చెల్లో కూతురు ఎవరో చక్కగా ముస్తాబై వెళ్తుంటే ఏ ఎదవ ఎలా చూస్తాడో, ఏ ఎదవ చూపు మీ యొక్క కూతురుపై పడుతుందో తెలుసా? ఆ చూపుని కాపాడడానికే, ఆ చూపు యొక్క కీడు నుండి మిమ్మల్ని రక్షించడానికే అల్లాహ్ మీకు పరదా ఇచ్చాడు. ఎప్పుడైతే మీరు ముసుకేసుకు వెళ్తున్నారో ఆ ముసలి వెళ్తుంది, ముసలి వెళ్తాం పరిచయం తెలియదు కదా, ఆడి చూపు అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తలపై ముసుగేసుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు పరదాతో వెళ్ళండి. మన కరోనా వచ్చినప్పుడు అందరూ ముసుగులు వేసేసుకున్నారు, మొత్తం ముక్కులు గుడ్లు కట్టేసుకున్నారు. ఆ రోగం మీకు రావాలి ముందే చెప్పాడు, మీరు బాగుండాలంటే ముక్కు గుడ్డు కట్టుకుని చక్కగా తలపై ముసుగేసుకుని వెళ్ళండి. రోగం వస్తే ఆచరిద్దాం అంటున్నాం మనం, మనకెందుకు ఆపదది? కాబట్టి ఆడవాళ్ళు తలపై ముసుగేసుకుని ఉండండి. మీరు ముసుగేసుకుని ఎదుటితో మాట్లాడుతున్నారు అనుకోండి, అవతలోడు కూడా మిమ్మల్ని గౌరవించి మాట్లాడతాడు, మీ కూరగాయలు వస్తాడు, పాలోడు వస్తాడు, ఏదో మాటలు మాట్లాడు. అంటే మీ సాంప్రదాయాన్ని చూసి వారి మనసులో కూడా ఒక గౌరవం ఏర్పడుతుంది. కాబట్టి తలపై ఎప్పుడు ముసుగు తీయకండి. ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు పరదాతో వెళ్ళడానికి ప్రయత్నించండి. మగవాళ్ళు కూడా మీ పిల్లల్ని మసీదుకి తీసుకెళ్ళండి, ట్యూషన్కి తీసుకెళ్తున్నారు, మీరు స్కూల్కి తీసుకెళ్తున్నారు, మంచిగా చదువు చదివించండి. కానీ దాంతోపాటు ధర్మం నేర్పించండి. ధర్మం నేర్పించకపోతే ఈ పిల్లలే మీకు యమపాసం అయిపోతారు, మిమ్మల్ని బయటికి గెంటేస్తారు, వాళ్ళకి విలువ తెలియదు. వాళ్ళకి విలువలు నేర్పించండి. ఇప్పుడున్న చదువుల్లో విలువ లేదు, ఇప్పుడు చదువుతున్న పిల్లల చదువుల్లో విలువలు లేవు. మేము చిన్నప్పుడు చదివాం, బోర్డు స్కూల్లో చదివాం, కానీ అన్ని విలువలు నేర్పించారు మాకు. మా గురువులు మాకు అలా ఏంటంటే చంటి పిల్లల్లాగా సొంత పిల్లల్లా నేర్పించారు. ఇప్పుడున్న చదువులు మీరు ఎలా ఉన్నాయో తెలుసా? ఏంటది? పిలుపులోనే నాశనం. మామ్, డాడ్, బ్రో. బ్రో అంటే బ్రోకరు, బ్రో అంటే బ్రదర్ కాదు, బ్రోకరు.
ఆడు బ్రదర్ అంటున్నాడు బ్రోకర్ అంటున్నాడు తెలియదు. ఇది మా అబ్బాయి చూసారా ఇంగ్లీష్లో ఏంటి బ్రోకర్ అంటున్నాడు, నిన్ను సంతోషపడుతున్నావా? ఎలాంటి చదువు ఇది? అమ్మ, నాన్న, నాన్నగారు, మావయ్య గారు అని గౌరవంగా పిలిపించే ఈ చదువులు మీరు చదివిస్తున్నారు. కాబట్టి దాంతోపాటు మీకు మీ పిల్లలకి విలువ అర్థం అవ్వాలన్నా, గౌరవం అర్థం అవ్వాలన్నా మీరు మీ పిల్లల్ని ఏం చేయండి? ఇస్లాం ధర్మం నేర్పించండి. దాంట్లో విలువలు కూడినటువంటి ఎన్నో బోధనలు ఉన్నాయి. వాటి ప్రకారం మీ పిల్లల జీవితం గడిపితే మీకు బాగుంటుంది, మీ పిల్లల జీవితం కూడా బాగుంటుంది. అందరూ కూడా ఇన్షాల్లా ఎన్ని మాటలైతే చెప్పుకున్నామో విన్నామో ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఇప్పుడు దుఆ అవుతుంది, ఆమీన్ అనండి. వా ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.